మంచిది. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ నాకు వందనాలు. అలా వేదిక నన్ను అంకరించిన దైవ సేవకులందరూ కూడా ఒక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వర్లారా, మరి ఈ యొక్క కూడిక ఇంత ఘనంగా జరగటానికి మరి ఏ ప్రయాసాలతో ఈ సంఘం ఎంతో కష్టపడ్డది. మరి ముఖ్యంగా ప్రార్థన కూడా చేయటం జరిగింది. అలాగే ఆహ్వానించిన వాళ్ళు చాలామంది కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మనము ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే మనం గమనించవలసింది ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలండి? ఒక హాలిడే అనేది ఏదో వచ్చిందనుకో, మన సమయాన్ని అదేంటంటే దేవుని కోసమే మనం ఉపయోగించాలండి. మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు ఈరోజు. వారు ఏం చేస్తున్నారండి? లోకానుసారంగా వారు జీవిస్తున్నారు. కానీ మనము మాత్రమే ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని విలువైన సంగతులు మనం వినే గొప్ప అవకాశం కూడా ఉన్నదంటే దేవుని కృప అండి. నిజంగా మరి చాలామంది చూస్తే అవకాశం లేదండి. అంటే ఒక హాలిడే గనక వచ్చిందంటే చాలామంది లోకస్తులు ఏం చేస్తారండి? ఎక్కడ షాపింగ్కి వెళ్దామా, ఏం చేద్దామా, ఇటువంటి ఆహార పదార్థాలు మనం వండుకుని తిందామని ఆలోచించే వాళ్ళు ఉన్నారండి. కానీ ఇది శరీరానికి సంబంధించినదండి. కానీ ఆత్మీయ జీవితంలో ఏంటంటే అండి, సమయము దొరికిన కొలది మరీ ఎక్కువగా ఏం చేయాలండి? సమాజముగా కూడుకున్నట మరి మానకూడదండి. మానకుండా అలా ఉండాలి. చాలామంది మాట్లాడుతూ అడుగుతూ ఉంటారు, మీకు అంటే సెలవులు కూడా తీసుకోరా మీరు అంతమాల ప్రేయర్స్ అంటారు, మీటింగ్స్ అంటారు, ఏంటి ఇలా తిరుగుతూనే ఉంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు మేమేమన్నామంటే వాస్తవమైన జీవం కోసం మా యొక్క పోరాటం చేస్తున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే శరీరానికి సంబంధించిన పోరాటం మాది కాదండి, మాది ఆత్మీయ పోరాటం. కానీ శరీరానికి కావలసిన పనుల కోసం ఏం చేస్తాం? మనం డ్యూటీలు చేసుకోవాలి. డ్యూటీలు చేసుకుని మరి నిజంగా చూస్తే నేనంటే 10 గంటలకే వచ్చేద్దామని చాలా ట్రై చేశాను. కానీ మా రిలీవర్ రాని కారణంగా నేను రాలేకపోయాను. ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి మరలా మీ మధ్యలో ఈ విధంగా కూడుకునే అవకాశం దేవాది దేవుడు కల్పించాడు. అంటే మనకు ఒక ఆశ ఉండాలండి. ఏ ఆశ అంటే మనకు ఒక సమయం దొరికిందా, అది దేవుని సన్నిధిలో గడపాలని ఒక ఆశ కనుక మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి కంపల్సరీగా. అంటే ఎన్నో అడ్డంకాలు వస్తాయి, రావని నేను చెప్పట్లేదండి. మనం దేవుని దగ్గరికి రావాలంటే చాలా అడ్డంకాలు వస్తాయండి. మరి వస్తున్నప్పుడే బైకు స్టార్ట్ అవ్వకపోవచ్చు, ఇంకా చూస్తే ఏమవుతుందండి, ఆటో దొరకపోవచ్చు. అన్నిసార్లు కూడా చూడండి, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలి, ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలనుకో, క్యాబ్ బుక్ చేస్తే వితిన్ 1 సెకండ్లోనే పక్కన ఉంటుందండి. అదే మనం కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే క్యాబ్ ఓడి క్యాన్సిల్ చేసేస్తూ ఉంటాడు. అవునా? ఇవన్నీ సిచ్యువేషన్లన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ లోకంలో 2 శక్తుల మధ్య మనం పోరాడుతున్నాం. ఒకటి దేవుని శక్తి, దెయ్యము శక్తి. ఎప్పటికైనా గెలిచేది ఏంటండి? దేవుని శక్తే. కానీ సాతానుతో పోరాటం కనుక లేకపోతే మనం ఎలా ఉంటామండి? మంచిగా ఉంటామా? ఉండము. మనకు ఒక బాధ అనేది మనలో లేదనుకో, మనం ఎలా ఉంటాం? కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో సుఖ దుఃఖాలని ఏ విధంగా అయితే జతపరిచాడు, బాధలు ఇబ్బందులు అన్నీ కూడా ఏం చేస్తాడండి? జతపరిచాడు. వాటిని జయించుకుంటూ ఎవరైతే నా సన్నిధికి వస్తారో, మరి ఇజ్రాయేలు చూడండి, వారి బానిసత్వంలో ఉన్నప్పుడు మరి మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడండి? దేవుడు విడిపించాడు. మోసేని నాయకుడిగా తీసుకుని వచ్చి విడిపించినప్పుడు ఆ బాధ తీరిపోయిన తర్వాత ఏం చేస్తారండి? వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు, గణపరచలేదు. మరి అప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? కొన్ని బాధలు ఇబ్బందులు పెట్టేటప్పటికి మరలా దేవా నువ్వు మాకు కావాలి, నువ్వే మాకు దిక్కని మొరపెట్టారు. మరి నీరు లేనప్పుడు ఏం చేస్తారండి? నీరు కోసం అడిగినప్పుడు కూడా దేవుడు వారికి మరి మారా యొక్క చేదు జలాలను ఆయన మధురంగా మార్చి ఇచ్చాడు. ప్రియమైన దేవుడు అంటే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, అద్భుత క్రియలు ఆయన చేసుకుంటూ ఆయన పిల్లల్ని నడిపిస్తాడు. కానీ మొదటగా చూసినట్లయితే మనం ఏం చేయాలంటే ఆయనపై ఆధారపడాలండి. ఆయనపై ఆధారపడకుండా కనుక మనం వెళ్తే ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, ఆయన విడిచిపెట్టినప్పుడు
అంటే వేరే త్రోవల్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి మార్గాలు చాలా సులువుగా అనిపిస్తాయి. కానీ ఆ త్రోవ ఎక్కడికి వెళ్తుంది, ఆ మార్గం సరైనదా కాదని ఏం చేయాలంటే మనం నిర్ణయం తీసుకోవాలి. తెలుసుకుని ఏది మేలైనది. మరి క్రైస్తవ మతమా మార్గమా అంటే ఇది మార్గం అండి. చాలామంది ఏమంటారు మతం క్రైస్తవ మతం పుచ్చుకున్నారు, క్రైస్తవ మతంలోకి చేరిపోయాను అంటారు. బైబిల్లో ఎక్కడైనా మతం అని ఉన్నదండి? ఎక్కడ కూడా లేదు. మార్గము. యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా వెళ్ళలేరని ఆయన ఒక మార్గము వేశాడండి. ఆయన వచ్చి ఒక మార్గాన్ని మనకు చూపాడు, ఒక మాదిరిని చూపాడు. బానిసత్వంలో మగ్గిపోతున్న ఎన్నో బ్రతుకులకి, పాపమనే బానిసత్వంలో ఉన్నవారికి విడుదల కలిగించడానికి ఆయన ఏం చేస్తాడు? శిలువ పైన ఆయన మరణించాడు. మరి అది తెలుసుకుని ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలంటే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు మనకు ఉన్నాడని మనం గ్రహించాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ అంటే అన్య సాంప్రదాయం పాటించే వాళ్ళు చాలామంది ఏం చేస్తారండి, ఒక పూజ అనేది చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి పూజ అని చేస్తారు కదా. మరి ఆ పూజ చేసిన వాళ్ళందరూ ధనవంతులు అయిపోతున్నారండి. మరి అమెరికా యునైటెడ్ స్టేట్ కంపెనీ అటువంటి అదర్ స్టేట్లో ఎవరు కూడా మరి పూజించరు. అయినప్పటికీ వారి దగ్గర ధనం లేదంటారా? ఉన్నది. కానీ నిజమైన దేవుడు ఎవరు అని అందరు చెప్తారు. సబ్కా మాలిక్ ఏక్ హై అంటారు. ఆ ఏక్ కౌన్ హై అది మనం ఏం చేయాలండి? పరిశీలించాలి. పరిశీలించి తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన ఏమన్నాడంటే నేను చెప్పే మార్గం ప్రకారంగా కనుక మీరు నడిస్తే నా వద్దకు వచ్చేస్తారన్నాడు. మరి అదేమన్నా మార్గం కష్టమైనదండి? చాలా సులువైనది. ఎందుకంటే ముందు ఆయన వచ్చి మార్గం చూపించాడు ఎన్నో. ఆయన అందుకే దేవుడికైతే సాధ్యమండి, మానవులకు కదా మనం సాధించలేమని ఆ మాట అంటారని దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి శరీరధారిగా ఒక మనిషి ఈ లోకంలోకి ఏ విధంగా అయితే వచ్చాడో, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అంతకంటే ఎక్కువ శ్రమలు, ఇబ్బందులు ఏం చేయంటే ఆయన పడి చూపించాడు ప్రియమైన దేవుని వల్ల. అటువంటి ఇప్పుడు మన ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డప్పుడు 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చినప్పటికీ మరి అయినప్పటికీ పూర్తి మరి బానిసత్వం నుంచి విడుదల కలిగిందండి అంటే లేదు. మరి ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉంటున్నాడు, లేనివాడు లేనివాడిలాగానే ఉంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. కానీ దేవుడే అయితే అందరినీ సమానంగా చూశాడండి. ప్రతిదీ కూడా సమానంగా ఇచ్చాడు. ఇవ్వలేదంటారా? చెప్పండి. గాలిని అందరికీ సమానంగా ఇచ్చాడు, నీరు సమానంగా ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్లరా. గాలి లేకపోతే ఎవరైనా బ్రతకగలదురండి? అటువంటి మరి గొప్ప జీవంగల దేవుడు మనకు ఉన్నాడు కనుక మరి నువ్వు ఏ బానిసత్వంలో బంధింపబడినా ఆయన దగ్గరకు వస్తే నీకు ఈ క్షణమే ఇప్పుడే ఆయన విడుదల కలిగిస్తాడని ఆయన తెలియజేస్తున్నాడు కనుక అట్టి నమ్మకంతో మనం అందరం ఉండాలని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు కూడా నాకు వందనాలు తెలుసు.